బోధన్ మండలంలోని ఇందూర్ ప్రైమరీ స్కూల్లో గురువారం ఘనంగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలను నిర్వహించారు. ప్రభుత్వం ప్రకటించిన పాఠశాల సెలవుల కారణంగా నిర్ణీత తేదీకి జరపలేకపోవడంతో ఈ రోజు ఉత్సవాలను జరుపుకున్నామని ప్రిన్సిపల్ సుధారాణి మీడియా ద్వారా తెలియజేశారు. అదేవిధంగా మీడియాతో మాట్లాడుతూ కృష్ణుడి ప్రాముఖ్యత గురించి వివరిస్తూ విద్యార్థులకు ఉన్నత విద్యలని నేర్పారు. ముఖ్య అతిథిగా ట్రాస్మా జిల్లా అధ్యక్షులు ఇందూరు విద్యాసంస్థల అధినేత కొడాలి కిషోర్ విద్యార్థుల ప్రతిభను మెచ్చుకున్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు సాంప్రదాయ దుస్తుల్లో హర్షాతిరేకాలతో పాల్గొన్నారు. శ్రీకృష్ణుడి అలంకార విగ్రహానికి పూజలు చేసి భక్తి గీతాలు ఆలపించారు. ఈ కార్యక్రమంలో మాట్లాడిన ఉపాధ్యాయులు ఇలాంటి పండుగలను జరుపుకోవడం ద్వారా పిల్లలకు మన సాంప్రదాయాలు ఆచారాలు తెలియజేయవచ్చు. ప్రతి ఒక్కరూ ఇలాంటి కార్యక్రమాలను నిర్వహిస్తూ పండుగ ప్రాముఖ్యతను తెలియజేయాలని అన్నారు. స్కూల్ సిబ్బంది విద్యార్థులు వారి తల్లిదండ్రులు ఉత్సాహంగా పాల్గొని కృష్ణాష్టమి వేడుకలను విజయవంతం చేశారు. ఈ కార్యక్రమాన్ని జరిపిన ఇందూరు మోడల్ స్కూల్ కరెస్పాండెంట్ కొడాలి కిషోర్ కి విద్యార్థులు మరియు వారి తల్లిదండ్రులు వారికి ధన్యవాదాలు తెలియజేశారు. అందరికీ నమస్కారము. ఈరోజు ఇందూర్ ప్రైమరీ స్కూల్లో కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా జరుపుకుంటున్నాము. ముందుగా జరుపుకోవాల్సిన కృష్ణాష్టమి వేడుకలు గవర్నమెంట్ హాలిడేస్ ఇవ్వడం వల్ల ప్లస్ వాతావరణం సహకరించకపోవడం వల్ల ఈరోజు జరుపుకోవాల్సి వస్తుంది. అండ్ ఈరోజు కృష్ణాష్టమి ఇంత ఘనంగా జరుపుకోవడానికి ప్రతి ఒక్క పిల్లలు కారణము. చక్కగా అందంగా గోపికలు కృష్ణులాగా రెడీ అయ్యి ఇక్కడికి వచ్చారు. ఈ ప్రోగ్రామ్ చాలా సక్సెస్ చేశారు. వీళ్ళు ఇంత చక్కగా రెడీ అవ్వడానికి తల్లిదండ్రులందరికీ కూడా చాలా కృతజ్ఞతలు. అంతే మరియు మా టీచర్స్ ప్రతి ఒక్క ఇక్కడ పనిచేసే టీచర్స్ అందరూ కూడా ఇక్కడ సెట్టింగ్స్ చక్కగా వేశారు. చాలా కష్టపడి సెట్టింగ్స్ వేశారు. వాళ్ళకు కూడా చాలా ధన్యవాదాలు. ఇలాంటి సంబరాలు మనం జరుపుకోవడం వల్ల పిల్లలకి వీటి విశిష్టత తెలపడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు ఇలానే జరుపుకోవాలని కోరుకుంటున్నాను. దీనివల్ల పిల్లలకి మంచి వాల్యూస్ అనేవి మనం ఇవ్వగలుగుతాము. ధన్యవాదాలు.
చెప్పమంటారా? చెప్పుకోవాలి ఇక్కడ శ్రీకృష్ణుడు భగవద్గీత అనేది ప్రాముఖ్యత కృష్ణుడి వల్లనే వస్తుంది మనకి. ఆయన ఎన్నో కష్టాలు పడి ఏ రోజు కూడా ఆయన సంతోషంగా ఉన్నది లేదు. ప్రతిసారి ఏదో ఒక సమస్యను ఎదుర్కొని దాన్ని ఎలా సాధించాలనేది మనకు ఒక నీతి నేర్పించడం జరిగింది. సో దీనివల్ల మనకి భగవద్గీత కూడా చదివితే మనకి ఇంకా చాలా మన జీవితంలో సమస్యలను ఎలా ఎదుర్కొంటాము, వాటిని ఎలా అధిగమించేసి ముందుకు వెళ్తాం అనేది చక్కగా నేర్చుకోవచ్చు. సో ఆయన జన్మ రహస్యము అండ్ ఆయన ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారో అవన్నీ తెలుసుకోవడం వల్ల మన జీవితాన్ని కూడా మనం చక్కగా లీడ్ చేయొచ్చు అని అనుకుంటున్నాను. ధన్యవాదాలు.